శుభోదయం. నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః. నమస్తే అష్టధన్వనే బాహుభ్యాముతతే నమః. యా తైష శివతమా శివం బభూవతే తనుః శివాశరవ్యాజాతవతయా నోర్ద్రమడయా. ఈనాటి విశేషం శివారాధన. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు ఈశ్వరుడిని రెల్లు గడ్డితో పూజించాలి. శివ పవిత్రారోపణం అని మన పంచాంగాలు ఈ వ్రతాన్ని ఇలా వర్ణిస్తాయి. ఈ రోజున మనం సోమవారం కూడా వచ్చిన విశేష పుణ్యమైనటువంటి కారణం చేత శివారాధన చేద్దాం. ఈశ్వరునకు ప్రీతికరంగా శివ పవిత్రారోపణం, దర్భల చేత శివుడిని అర్చించాలి. దర్భ 10 విధములుగా లభిస్తుంది. మనకు లభించేటటువంటి ఈ 10 విధ దర్భలలో గరిక, రెల్లుగడ్డి, ముంజ, విశ్వామిత్ర గర్భ, వశిష్ఠ దర్భ అనే ఈ 5 కూడా లభిస్తున్నాయి ఈనాటి కాలంలో. వీటిని వినియోగించి 180 అడుగులు లేదా 18 అడుగులు లేదా 1.8 ప్రమాణంగా ఉండే అడుగులు ఇలా దశమానంతో తగ్గిస్తూ మనకు చేతనైనంతగా 18 గడ్డిపోసలు, 180 గడ్డిపోసలు ఈ ప్రమాణంలో వాటిని ఒక హారం వలె అల్లి శివలింగానికి సమర్పించాలి. ఇది శివ పవిత్రారోపణం అనబడే అర్చనా విధానం. శివులకు ప్రీతికరంగా బిల్వం సమర్పిస్తాం. ఈ ఒక్క రోజున మాత్రమే శివులకు ప్రీతికరంగా రెల్లు గడ్డిని లేక గరికను కూడా సమర్పించాలి అంటుంది సంప్రదాయం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి ఈ రోజున శివ పవిత్రారోపణం అన్న పేరిట శివుడిని మనం ఇలా అర్చన చేద్దాం. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్న నాశని అని వేదం ఈ దూర్వ, గరిక, రెల్లు, ముంజ ఈ గడ్డిని ఇలా వర్ణిస్తుంది. రెల్లు, గరిక, దర్భ గడ్డి ఒక్కటి వేస్తే చాలు, ఎకరాలకి ఎకరాలు అదే వ్యాపిస్తుంది. ఒక్కటి చిన్న గడ్డి పోచ అలా మనం నాటితే చాలు, అది ఎంత దూరమైనా వ్యాపిస్తుంది. ఒక్క గడ్డి పోచ కొండలని సైతం పెకిలించగల గాలి ఒక్క రెల్లు పోచని కూడా ఏమీ చెయ్యలేదు. కారణం అది ఒక్కటి అంత బలమైనది. ఈ రెల్లుపోచ గడ్డికి అనంతమైనటువంటి సూర్యకాంతిలో వచ్చేటటువంటి అతినీలలోహిత కిరణాలను తట్టుకునే శక్తి ఉంది. ఈ శరీరంలో ఉండే మనస్సు ఇది శివలింగం. దీనిని శివుడి రూపంలో ఉండే ఆ ప్రతిమ లింగం అందులో ఆరోపితం చేస్తున్నాం. దానిపైన మనం ఈ గడ్డి చేత కప్పుతున్నాం, మన మనస్సుని కూడా గడ్డి చేత కప్పుతున్నాం అనే భావన మనం చెయ్యాలి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర, అది వందలాది వేలాది మూలములు కలది. గడ్డికి ఎక్కడ మొదలండి, ఏది ఆరంభమండి? అది ఒక చెట్టు అనుకుంటామా? అలా వ్యాపిస్తుంది, ఎకరాల ఎకరాల స్థలంలో వ్యాపిస్తూనే ఉంటుంది. మన వంశం కూడా అలాగే ఉండాలి, ఇల్లు కూడా అలాగే వ్యాపించాలి. కొడుకు, కొడుకులు, కూతురు, కూతుళ్ళు, మనమలు, మనమరాళ్ళు, మునిమనమలు, మునిమనరాళ్ళు, అహో ఇలా కుటుంబం వృద్ధి పొందాలి అనే ఆలోచన కల వాళ్ళంతా కూడా ఇంటి ప్రాంగణంలో గడ్డిని పెంచాలి అంటుంది సంప్రదాయం. ఈ గడ్డిని వినియోగించే గణపతిని అర్చిస్తాం, ఈ గడ్డిని వినియోగించే అమ్మవారిని పూజిస్తాం. అమ్మవారి అందుకే ఈ మంత్రం కూడా అమ్మవారి పరంగానే చెప్పబడి ఉంది. సహస్రపరమా దేవి అమ్మవారి పరంగానే చెప్పబడి ఉంది. దీనిని వినియోగించే అమ్మవారిని, ఈ రోజున అయ్యవారిని కూడా సోమవారం కనుక శివారాధన ఎలాగూ చేస్తాం. సాయంత్రం వరకు కూడా ఉండి హర హర మహాదేవ శంభో శంకర అని చెబుతూ శివారాధన చేస్తాం. శివనామస్మరణతో కాలం గడుపుతాం. భస్మోద్ధూళిత విగ్రహులమై, భసితోద్ధూళిత విగ్రహులమై శరీరం అంతా కూడా కొద్దిపాటి భస్మం రాసుకుంటే చాలండి. భస్మము లోకం కోసం చూపించడం కోసం కాదండి. అలా తెలుపు రంగులో ఉండేటటువంటి పట్టీల వలె చాలామంది భక్తులు పెట్టుకుంటూ ఉంటారు. అది బాహ్య సౌందర్యం, లోకానికి ప్రదర్శన నిమిత్తమై.
అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగం హవామన ఏతాని రక్షోగుంసి భస్మాని. అంతటా ఉండేటటువంటి వ్యోమము అంటే ఆకాశం, ఇది కూడా భస్మమే. అలా చెయ్యి గాలిలో ఊపి నుదుటన 2 రేఖలు, చూపుడు వేలు, ఉంగరం వేలు, ఈ 2 రేఖలను ఎడమ నుంచి కుడికి, ఆ పిమ్మట బొటన వేలిని కుడి నుంచి ఎడమకు ఇలా 3 రేఖలు గీస్తే అది భస్మం అవుతుంది. అలాంటి భస్మం చేత ఈ శరీరాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటే ఆ ముఖం పైన చిరునవ్వు ఎప్పుడూ తాండవిస్తుంది. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గడ్డిపోచను ఏ విధంగా గాలి కూడా కదల్చలేదో అలాగే భస్మం పెట్టుకున్న ఈ వ్యక్తిని ఏ కష్టం కూడా ఏది కదల్చలేదు. కనుక మనం ఈ రోజున శివనామస్మరణచే కాలం గడుపుదాం. శివ పవిత్రారోపణం అన్న పేరిట శివునకు ప్రీతికరంగా ఈరోజు మనం సహస్రపరమాదేవి రెల్లుగడ్డి చేత అర్చన చేద్దాం. స్వామి అనుగ్రహంతో చెదరని చిరునవ్వులతో అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ, అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.